అమ్మాయి రూమ్ లోకి ఎంటర్ అయిపోయారు. నైట్ 12 ఈ అమ్మాయి నిద్రపోతున్న టైంలో ఒక విచిత్రమైన మాన్స్టర్ ఈ అమ్మాయి బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యింది. ఎస్, మీరు ఇందాక చూసిన వీడియో క్లిప్ ఆ మాన్స్టర్ దే. అండ్ ఈ మాన్స్టర్ అమ్మాయికి తెలియకుండా తన ఇంట్లో ఉన్న బేస్మెంట్ లో పెరిగింది. కొన్ని రోజుల తర్వాత దానికి బాగా డౌట్ వచ్చి తన ఫోన్ లో వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి ఆ బేస్మెంట్ లోకి ఎంటర్ అవుతుంది. అండ్ అక్కడ ఎంటర్ అయిన తర్వాత అక్కడ కనిపించిన విజువల్స్ ని రికార్డ్ చేసి అక్కడి నుంచి వెంటనే పారిపోయింది. అండ్ ఆ బేస్మెంట్ ని క్లోజ్ చేసి పారిపోయిన తర్వాత ఆ వీడియో ఫుటేజ్ ని వీళ్ళిద్దరికి సెండ్ చేసింది. వీళ్ళిద్దరూ ఆమె సెండ్ చేసిన వీడియో ఫుటేజ్ ని చూసిన తర్వాత చాలా షాక్ అవుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆమె ఉండే ఇంటికి వెళ్ళి ఆ మాన్స్టర్ ని ఏం చేశారో చూద్దాం. ఓకే, వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికైతే వచ్చేసారు. ఓకే, ఆ అమ్మాయిని బయటకైతే పిలుస్తున్నారు అనమాట. సో చూద్దాం ఆ అమ్మాయి. ఓకే, ఆమె పేరు కేలా అంట. ఇప్పుడు ఆమెను ఇక్కడ కూర్చొని పెట్టుకొని వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఏం జరిగింది అనేది ఆమెను అడుగుతున్నారు. ఆమె చెప్తుంది ఏంటంటే మా ఇంట్లో కింద అంటే బేస్మెంట్ లో ఏదో ఉంది అనిపిస్తుంది అని చెప్తుంది. ఓమే గుడ్ గైస్, ఆమె చేతి మీద చూడండి ఎంత పెద్ద బైట్ మార్క్ ఉందో, ఎవరు కొరికినట్టు, వెరీ క్రిపీ. ఓకే, వీళ్ళిద్దరు ఇప్పుడు సీసీ కెమెరాస్ ని ఫిక్స్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క రూమ్ లో, ప్రతి ఒక్క ప్లేస్ లో. గైస్ ఆ బేస్మెంట్ లోపల నుంచి లాక్ వేసి ఉందంట, వెరీ క్రిపీ. అండ్ పక్కన చూసిన వెంటనే అక్కడ ఒక లాక్ అయితే ఉంది. సో దాన్ని పాస్కోడ్ అడగడానికి ఆమె దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఆ పాస్కోడ్ ఆమెకు తెలుసో తెలియదో మరి. ఆమె రూమ్ లో కూడా ఒక సీసీటీవీ కెమెరాని పెట్టేస్తున్నారు గ్యాప్ లో. ఓకే, వాళ్ళు ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ఉన్న అన్ని ప్లేసెస్లో సీసీటీవీ కెమెరాస్ని ఫిక్స్ చేసేసారు కేలా రూమ్తో సహా. బట్ బేస్మెంట్లో ఒక్కటే వదిలేశారు అనమాట, ఎందుకంటే దానికి లాక్ వేసి ఉంది. అండ్ దాని కోడ్ ఆ అమ్మాయికి తెలియదంట, ఎందుకంటే ఆ బేస్మెంట్ మొత్తం ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చూసుకుంటారు. ఓకే, వాళ్ళందరూ స్టార్ట్ చేసేసారు చెకింగ్ చేయడం. బట్ ఇటు పక్కన ఉన్న అతను నిద్రపోయినట్టున్నాడు అప్పుడు. ఓకే, కేలాస్ రూమ్ అంత నార్మల్గానే ఉంది, మరీ అంత క్రీపీగా ఏం అనిపించలేదు. ఇప్పుడు ఇది హాల్వే, టైం వచ్చేసి 1:30 AM అయితే అవుతుంది. ఇప్పుడు ఇది బేస్మెంట్ డోరు. ఓకే, గ్యాప్లో ఓ మై గుడ్ వీళ్ళు నిద్రపోతున్నారు. అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయారు అనమాట అండర్ గ్రౌండ్కి. ఓకే, కేలాస్ రూమ్ 2 AM. ఓ నో, సౌండ్స్ వచ్చాయి. ఓ మై గుడ్, ఓ మై గాడ్, వెరీ క్రిపీ బ్రో. ఎవరు బ్రో అతను? బ్రో అతను వచ్చినోడు మాత్రం చాలా క్రిపీగా ఉన్నాడు. ఓ మై గాడ్ బ్రో, మనిషిలాగా వాట్? వీళ్ళు ఒక్కళ్ళ ఇద్దరా బ్రో? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ నో నో నో, అమ్మాయి రూమ్లోకి ఎంటర్ అయిపోయారు. బ్రో స్టాప్ స్టాప్, ఇక్కడ చూడండి మనిషి వెనకాల మనిషి, బట్ ఆ మనిషి ముందలున్న మనిషికి అటాచ్ అయి ఉన్నాడు. వెరీ క్రిపీ బ్రో, ఇదేలా తయారు చేశారా నాయన? ఇంకా మెలకు రాలేదు బ్రో. ఆ అమ్మాయి అలా ఎలా నిద్రపోతుంది, వాడు అంతగానే మరుస్తున్నా. బ్రో వాడు ఏం చేస్తున్నాడు బ్రో? వాట్ ఏ క్యా హై గైస్, బాగా అబ్జర్వ్ చేయండి. ఆ గుండుగాడు అంటే ఆ మాన్స్టర్ నోరు తెరిచి ఆ అమ్మాయి లోపల నుంచి ఏదో పీల్చుకుంటున్నట్టు, అంటే అబ్జర్వ్ అంటే పవర్స్ని లాగేసుకుంటారు చూడండి, కొన్ని కార్టూన్ మూవీస్లో చూసినట్టు సేమ్ అలాగే. వెరీ క్రిపీ. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వెళ్ళండి రా, వెళ్ళండి బ్రో, వెళ్ళండి బ్రో. వాట్ వాట్ బ్రో? ఆ మాన్స్టర్స్ ఏం చేయలేదేంటి వీళ్ళని? ఆమె ఇంకా నిద్రలోనే ఉంది. ఓ మై గాడ్, వెరీ క్రీపీ. ఆ మాన్స్టర్స్ని ఏం చేస్తారో మరి? ఓ మై గాడ్, ఆ అమ్మాయిని వాళ్ళిద్దరూ వాళ్ళు ఉండే ప్లేస్కి తీసుకొని వెళ్ళారనమాట. అండ్ మిగతా నైట్ మొత్తం వాళ్ళు అక్కడే స్పెండ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, వాళ్ళ డాడీని పోలీసులకు పట్టిపించారు. ఎందుకంటే ఆ బేస్మెంట్ మొత్తం వాళ్ళ డాడీ చూసుకుంటున్నాడు. అండ్ ఆ మాన్స్టర్స్ని కూడా వాళ్ళ డాడీ చేసిందే.
గైస్ మీకు అది కనిపించిందా? అక్కడ లైట్స్ ఆఫ్ అవ్వగానే సోఫా మీద పడుకున్న కుక్క దగ్గరికి ఒక వైట్ కలర్ తెలియని ఆకారం లైక్ బాల్ లాగా ఉంది, అది మెల్లగా కుక్క దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ ఆ కుక్క దాన్ని ముందే చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయింది. అది కెమెరా వల్ల వచ్చిన ఇల్యూజనా లేదా కుక్క మీద ఎవరైనా ప్రాంక్ చేశారా అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. నెక్స్ట్ గోస్ట్ వీడియో వచ్చేసి ఒక థర్మల్ కెమెరాలో రికార్డ్ అయితే అయ్యింది అండ్ దాన్ని ఆ వ్యక్తి తన మొబైల్ తో రికార్డ్ చేశాడు. అది ఏంటి అంటే థర్మల్ కెమెరా ముందు అతను నించొని ఉంటాడు అండ్ తను పక్కకి జరగంగానే అక్కడ ఒక పిల్లి కనిపించేది. బట్ అతను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ పిల్లి లేదు, ఏం లేదు. సరిగ్గా ఇక్కడే అతను కొంచెం పక్కకి జరగంగానే సైడ్ లో ఒక విచిత్రమైన ఆకారం కనిపించింది. అది చూడడానికి ఒక పిల్లి లాగా ఉంది కానీ చాలా డిఫరెంట్ గా ఉంది, దాన్ని పిల్లి కూడా అనలేము. నెక్స్ట్ క్లిప్ వచ్చేసి ఏప్రిల్ 19, 2026 రికార్డ్ అయింది. గైస్ ఇది దెయ్యం అయితే అస్సలకి కాదు, ఇది ఒక యూఎఫ్ఓ అన్నమాట. ఇద్దరు ఫ్రెండ్స్ నైట్ బయటకు వెళ్తున్నప్పుడు ఆకాశంలో ఒకటి విచిత్రంగా కనిపించింది. దాన్ని వెంటనే జూమ్ చేసి చూస్తే అది ఒక యూఎఫ్ఓ. చూడండి ఆ యూఎఫ్ఓ ఎడిటింగ్ చేసినట్టు కూడా లేదు, సేమ్ మూవీస్ లో చూపించినట్టుగానే రియలిస్టిక్ గా యూఎఫ్ఓ షేప్ లో అలాగే ఉంది. నెక్స్ట్ వీడియోలో ఒకతను బయటకు వెళ్లి 3 days తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో లైట్స్ ఆన్ అయి ఉంటాయి. అతనికి ఇలా చాలా సార్లు జరిగింది, బట్ ఈసారి మాత్రం వీడియో కెమెరా రికార్డింగ్ ఆన్ లోనే పెట్టుకొని. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. నైట్ టైం ఇంట్లో ఎవ్వరూ లేరు, ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. సడన్ గా డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆటోమేటిక్ గా ఎవరైనా వస్తారు అని చూస్తే ఎవ్వరు లేరు, అక్కడ ఎవ్వరు రాలేదు కూడా, కానీ డోర్స్ మాత్రం ఓపెన్ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ వీడియో క్లిప్ లో పారానార్మల్ యాక్టివిటీ జరిగింది. మీరు ఒకటి బాగా గమనించండి, ఆ మదరు బాల్ మీద నుంచి లేచినప్పుడు ఆ బాల్ కొంచెం కూడా కదలలేదు, కానీ ఆ మదరు బేబీని బెడ్ మీద వేయడానికి వచ్చినప్పుడు ఆ బాల్ ఆటోమేటిక్ గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.